తెలంగాణ అసెంబ్లీలో మూసి ప్రక్షాళనపై చర్చ అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కడుపులో మంట పెట్టుకుని చూస్తున్నారన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో గందరగోళం నెలకొంది. ఈ సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఎవరికి ఉద్దేశించి మాట్లాడుతున్నారని హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. అయితే తాము ఎవరి పేరును ఉద్దేశించి మాట్లాడలేదని శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ప్రపంచమంతా పట్టణాల వైపు వేగంగా విస్తరణ జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మనం నగరాలను అభివృద్ధి చేసుకోవాలి. ఈ రోజు అందుకోసమే ఆయన దుఃఖం చూడు, ఆయన బాధ చూడు. కడుపులో విషము ఎట్లా అంటే కడుపు నిండా విషయం. ఆ మూసీలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష. విషం జిమ్ముతున్నారు. మీరు మూసి కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష. ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసి కాలుష్యానికంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష. ఏం నొప్పి అధ్యక్ష? ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు వివరించండి, మేము కూడా మా చేతనైనా సాయం చేస్తామని మాట్లాడింది అధ్యక్ష. నేను వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తే విషయం ఎందుకు కక్కుతున్నారు అధ్యక్ష? ఈ ఒక మూసీ రివర్ ప్రాజెక్టు విషయంలో గానీ అపోజ్ చేసినట్టు వారు మాట్లాడిన సందర్భం లేదు. కానీ ముఖ్యమంత్రి గారికి అంత ఆవేశం ఎందుకు? కడుపుల విషయం మాకున్నా ఆయనకున్నా ఏం మాట్లాడుతున్నారు సార్? ఆయన మేమేమన్నా స్పీకర్ గారు మేమేమన్నా బాధ్యత రహితంగా మాట్లాడినామా? అట్లా సార్ మేమేం అడిగినామంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు ప్రస్తావన చేస్తున్నప్పుడు ఎవరి పేర్లు తీయలేదు అధ్యక్ష. ఎవరికైతే మూసీ నది ప్రక్షాళన చేస్తా ఉన్నప్పుడు ఇష్టం లేని వారి గురించి మాట్లాడారు. మీకు అందరికి ఇష్టమే ఉంది కదా? కాదు సార్, మీ పేర్లు తీయలేదు కదా సార్. ఎవరు పేర్లు తీయలేదు వారిపైన ఎందుకు భుజాన వేసుకుంటారు అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు అన్నది జనరల్ గా ఎవరికైతే ఈ మూసీ నది ప్రక్షాళన విషయంలో ఆసక్తి లేదో వారు ఈ విధంగా స్పందిస్తా ఉన్నారా అంటున్నారు. మీరు ఆ విధంగా స్పందిస్తే మీకు వస్తుంది, లేకుంటే కాదు. మిమ్మల్ని ఎవరిని కూడా ఏమనలేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్? ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసీ కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ ఉన్నది సార్. అది వినడం చాలా కష్టం. క్వశ్చన్ కు సంబంధించి మాట్లాడుతా అంటే మీకు మైక్ ఇస్తాను. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను. ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. ప్లీజ్ మీరు కూర్చోండి. శ్రీనివాస్ యాదవ్ గారు కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి శ్రీనివాస్ యాదవ్ గారు. మీకు కూడా అవకాశం ఇచ్చినా కదా సార్ ముఖ్యమంత్రి అడ్డగోలు మాట్లాడితే మీరు ఆపరా?